న్యూస్కు స్వాగతం. మండల పరిధిలోని ఉలవపాడు ఎంఈఓ కార్యాలయం వద్ద ఉత్తమ సీనియర్ ఉపాధ్యాయులను సన్మాన కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉలవపాడు స్టేట్ బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు. అనంతరం మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులు మనీషాబాబు, సుబ్బరాయుడు, సీనయ్య, రవీంద్రమ్మ, కృష్ణవేణిలను ఉలవపాడు స్టేట్ బ్యాంక్ మేనేజర్ మరియు ఎంఈఓలు శివనాగేశ్వరరావు, రమణయ్య, ఉపాధ్యాయ యూనియన్ నాయకులు వీరిని పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎంఈఓ శివనాగేశ్వరరావు, రమణయ్యలను కూడా పూలమాలలతో శాలువాలతో బ్యాంక్ మేనేజర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణ జీవిత చరిత్ర గురించి ఉపాధ్యాయులు ప్రసంగించారు. సభాధ్యక్షులు ఎంఈఓ గారు రమణయ్య గారికి, అదేవిధంగా మరొక ఎంఈఓ శివనాగేశ్వరరావు గారికి, ముఖ్య అతిథి బ్యాంక్ మేనేజర్ గారికి, మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడిన సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి మనీషాబాబు గారికి, సుబ్బరాయుడు గారికి, వి సీనయ్య గారికి, రవీంద్రమ్మ మేడం గారికి, కృష్ణవేణి మేడం గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. విద్యార్థుల యొక్క తప్పులను సరిదిద్ది వారి జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తున్నటువంటి ఉలవపాడు మండలంలోని ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురువు ప్రపంచ దేశాలలోనే చాలా గొప్ప పాత్ర ఉంది. ఇది ఇప్పటిది కాదు, వేదాలలోనూ ఉపనిషత్తులలోనూ ఇతిహాసాలలోనూ గురువుల గురించి చాలా గొప్పగా ప్రస్తావించబడింది. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు యొక్క పాత్ర చాలా కీలకమైనది. మహామేధావులు, రచయితలు వీరందరూ గురువుని గురించి చాలా గొప్పగా రచనలు చేశారు, ప్రశంసించారు కూడా. ఉపాధ్యాయుడు అంటే బడి అనే నారుమడిలో విద్య అనే విత్తనం వేసి అక్షరాలతో నీరుని అందించి చెడు అనే కలుపుని తీసివేసి మంచితనం, నీతి అనే ఫలాలను సమాజానికి అందించేవాడే నిజమైన ఉపాధ్యాయుడు. గురువు అంటే అజ్ఞానమనే చీకటిని పారద్రోలి
జ్ఞానం అనే జ్యోతిని వెలిగించే చైతన్యశీలి. మరి మేము ఉపాధ్యాయ శిక్షణలో తీసుకుంటున్నప్పుడు మాకు శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు తరచూ ఒక మాట చెప్తుండేవాళ్ళు. మీరు ఉపాధ్యాయులుగా పాఠశాలలో చేరిన తర్వాత మీ ముందు నిరుపేదలైన విద్యార్థులు ఉంటారు. వారి భవిష్యత్తుకు నాంది పలకాల్సిన బాధ్యత మీదేను అని చెప్పి చాలా చక్కగా వారి భవిష్యత్తును బంగారు బాట వేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తరచూ చెబుతుండేవాళ్ళు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ అమ్మా నాన్నల తర్వాత మనల్ని మూడవ స్థానంలో నింపి ఒక గురుతర బాధ్యతను మన మీద పెట్టినందుకు నిజంగా ఉపాధ్యాయులమైన మనమందరం చాలా గర్వపడాలి. శ్రీరాముడు సీతాదేవి వాళ్ళు పుట్టక ముందే వాల్మీకి రామాయణాన్ని రాసి అక్కడ పెట్టాడు. ఆయన గురువు అంటే గురువు అని మనం ఏదో నలుగురు పిల్లకాయలను కూర్చోబెట్టుకొని 4 అంశాలు చెప్పి అనేది కాదు. గురువు అంటే ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తును గురించి మొత్తం మన అవగాహన ఆవలింపు చేసుకోవాలి. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః